ఏంటంటే సగానికి సగం పిల్లల్ని పేరెంట్సెస్ భ్రష్టు పట్టిస్తున్నారు. టీచర్ ఏదన్నా అరిస్తేనో తిడితేనో మావాడినే అరుస్తావా, మావాడినే తిడతావా అని గొడవలకి వెళ్ళిపోతారు. సో టీచర్ అంటే ఇంక భయం లేదు. పేరెంట్సా చిట్టు నాన్న, కుట్టి నాన్న, కట్టి నాన్న అని పెంచుతారు. పేరెంట్స్ కూడా భయం లేదు. ఇప్పుడు ఎలా తయారంటే తల్లి తండ్రి గురువు దయం భయం లేని వాళ్ళు ఏం చేస్తారు, తల్లుల్నే చంపేస్తున్నారు పిల్లలు. ఈరోజు సమ్ న్యూస్ చూశాను, తల్లిదండ్రులని పిల్లలే చంపేస్తున్నారు. ఎవరి పెంపకం ఇది? తల్లి తండ్రి గురువు భయం లేనప్పుడు ఎవరికి భయపడతాడు? నేను రీసెంట్గానే చెప్పాను, ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, సొంత మదర్ని చంపేశారంట. ఆ డాటర్, తమ్ముడు కూడా చనిపోయాడు. ఈ చిన్నప్పటి నుంచి భయం ఒక్కసారి బీజం పడితే, గురువు తల్లి తండ్రి అనే భయం బీజం పడితే జీవితాంతం నేను గ్యారంటీ ఇస్తాను అదే భయంతో బతుకుతారు. చిన్న తప్పు చేయాలన్నా భయపడతారు. ఏం పెంచుతున్నారు? ఏం సంస్కారం లేకుండా ఊరికి డబ్బులు ఇచ్చి ఎడ్యుకేషన్. టీచర్ అరవకూడదా? తల్లిదండ్రులు అరవకూడదా? ఇలాగే తయారవుతారు సమాజం. ఇలాగే పెంచుకోండి, ఇలాగే తయారవుతారు సమాజం. నో వన్ ఇన్ ఈజ్ రెస్పాన్సిబుల్. పిల్లలు అంటేనే భయం భక్తి ఉండాలి, భయం భక్తితో పెంచాలి. చుట్టు నాన్న కుట్టి నాన్న అంటే అవ్వదు పని. ఇదొక ప్రాబ్లం అయితే తల్లి తండ్రి ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతారు. తల్లిదండ్రి ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతారు ఈఎంఐలు కట్టుకోవడానికి. ఇల్లేమో అద్భుతంగా 1-2 కోట్లు పెట్టి కొంటారు. ఇంట్లో బాండింగ్సే సరిగ్గా లేవు. మదర్కి ఫాదర్కి, ఫాదర్కి మదర్కి, వైఫ్ హస్బెండ్కి బాండింగ్సే సరిగ్గా లేవు. ఫస్ట్ ఇంట్లో బాండింగ్స్ స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. అదే ఒక స్ట్రాంగ్ ఇల్లు. బయట 1 కోటి రూపాయల ఇల్లు కొన్నా, 2 కోట్ల ఇల్లు కొన్నా కాదు. ఇంట్లో ఇంత బాండింగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూసుకోండి. ఫాదర్ మదర్ జాబ్స్కి వెళ్ళిపోతారు, ఈఎంఐస్ కట్టడానికి బిజీ అయిపోతారు. పిల్లలకి పేరెంట్స్కి సంబంధం లేదు, వైఫ్కి హస్బెండ్కి సంబంధం లేదు. దీస్ ఆర్ ద థింగ్స్ ఇలాంటి లైఫ్లో లీడ్ చేస్తున్నాం. సో కొంచెం కాన్షియస్గా బతకండి. దేనికి బతుకుతున్నాం, ఏది ప్రియారిటీస్ ఇంపార్టెంట్. చిన్నప్పుడు వైఫ్ హస్బెండ్ పిల్లలు ఈ బాండింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. రేపు పేరెంట్స్ అంటే భయం భక్తి ఉంటుంది. పెంచేది కూడా భయం భక్తితో పెంచాలి. చిట్టి నాన్న పుట్టి నాన్న అని పెంచేది కాదు. దిట్ ఈస్ నాట్ రైట్ వే టు గ్రో. టీచర్స్ హ్యావ్ ఎ రైట్ టు స్కోల్డ్. మా టీచర్ మా పిల్లల్ని స్కోల్డ్ చేస్తామంటే తల్లి తండ్రి గురువు భయం భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇన్నోసెంట్ లైఫ్ టీనేజ్లో అంటే మిమ్మల్ని లేపేస్తారు. సో గ్రోయింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ రైట్. తల్లిదండ్రులు పిల్లలు అంటే భయం ఉండాలి పిల్లలకి.